హలో అండి. ఈ వీడియోలో 'లవ్ హాస్ ఫైర్‌వర్క్స్' నెక్స్ట్ పార్ట్ చూద్దాం. ప్రీవియస్ పార్ట్స్‌కి ప్లేలిస్ట్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేశాను. ఫస్ట్ ఆ వీడియోస్ చూసి ఇది ఫాలో అవ్వండి. లేకపోతే కన్‌ఫ్యూజ్ అయిపోతారు. ఛానల్‌లో ఇలాంటి వీడియోస్ వస్తూనే ఉంటాయి. సో, తప్పకుండా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోవడం అస్సలు మర్చిపోకండి. ఎపిసోడ్ స్టార్టింగ్‌లోనే లీ వాళ్ళ నాన్నగారికి ఏదో సీరియస్‌గా ఉందని చెప్పి తనకు తెలిసింది కదా! వెంటనే వాళ్ళ నాన్నగారు వాళ్ళ ఇంటికెళ్తారు. వెళ్తుంటే గార్డెన్‌లో నుండి వాళ్ళ నాన్నగారు వాయిస్ వినిపిస్తుంది. సో, గార్డెన్‌కి వెళ్తారనమాట. వాళ్ళ నాన్నగారు ఒక డాగ్‌తో ఆడుకుంటూ ఉంటారు. చూసి మీ హెల్త్ బాలేదని చెప్పేసి మీకు చాలా సీరియస్‌గా ఉందని చెప్పారు. ఇదేనా ఆ సీరియస్? అసలు నేనొచ్చాను చూడు నన్ను అనుకోవాలి నేను వెళ్తున్నానని చెప్పంటే, వాళ్ళ నాన్నగారు ఒక్క నిమిషం నిజంగానే నా కాలు బెణికింది. బట్ ఇప్పుడు బానే ఉంది అన్నట్టుతో వాళ్ళ నాన్నగారు చెప్తారు. మరెందుకు అంత సీరియస్‌గా చెప్పారంటే, నీకు తెలుసు కదా అతని గురించి ఎప్పుడు అలానే ఉంటాడు. అదేం పట్టించుకోకు ఇప్పుడు నేను బానే ఉన్నానన్నట్టు అంటాడు. వాళ్ళ నాన్నగారు లేదు లేదు ఎలాగో వచ్చావు కదా! కాసేపుండు అన్నట్టు చెప్తారు. ఇంతలో ఇంకొక అంకులొచ్చేసి "వచ్చావు కదా! డిన్నర్‌కుండి వెళ్ళు" అని చెప్పి డిన్నర్ అంతా ప్రిపేర్డ్‌గా ఉంది అన్నట్టు అంటాడు. సరే ఇంకొచ్చాం కదా! అన్నట్టు లీ కూడా ఓకే అంటాడనమాట. వాళ్ళ నాన్నగారు ఇంకా లీ ఇద్దరు కలిసి డిన్నర్ చేస్తూ ఉంటే లీ సైలెంట్‌గా ఉన్నారని వాళ్ళ నాన్నగారు క్వెషన్ చేస్తే, "నువ్వే కదా నేర్పించావు తినేప్పుడు మాట్లాడకూడదని చెప్పి అదే ఫాలో అవుతున్నా" అన్నట్టు. "బట్ నువ్వు మాట్లాడొచ్చు నీ ఇష్టం" అన్నట్టు చెప్తాడు. సరే నేనొకటి డిసైడ్ అయ్యాను. అదేంటంటే మీ కంపెనీలో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను అంటే, మీరా? ఏం అవసరం లేదు. కన్ఫర్మ్‌గా మీరు ఏదో ఒకటి రిటర్న్ హెల్ప్ అడుగుతారు. లేకపోతే మీకు కావాల్సింది చేయమని చెప్తారు. నాకేం అవసరం లేదు అన్నట్టు తను చెప్తాడు. అదేంటి అలా అంటావు? నా కంపెనీని నువ్వు చూసుకో. నీ కంపెనీకి ఫండింగ్ నేను చేస్తాను. దాంట్లో తప్పేముంది? ఇద్దరికి కావాల్సింది దక్కింది కదా! అన్నట్టు వాళ్ళ నాన్నగారు అంటారు. అదంతా కాదు. మీ కంపెనీని మీరు చూసుకోండి. మా కంపెనీ ఇప్పుడేం ఫండింగ్‌కి తక్కువ లేదు. సో, అది నేను చూసుకుంటాను అన్నట్టు అంటాడు. ఏం చూసుకుంటావో ఏమో! అందరూ బయట వాళ్ళంతా మీ కంపెనీలో ఎగ్జిక్యూటివ్స్‌ని హైయర్ సాలరీస్ ఇచ్చి తీసుకెళ్ళిపోతున్నారు. వాళ్ళు టెంప్ట్ అవుతున్నారు కూడా. అదంతా విషయం నీకు తెలుసా అంటే, మీకెవరు చెప్పారు ఈ విషయం? మీకెలా తెలిసిందంటే, అఫ్‌కోర్స్ నేను మీ నాన్నగారిని నీ పర్సనల్ లైఫ్ అంతా ఎంక్వైరీ చేస్తాను కదా! ఈ పని చేసింది ఎవరంటే, షియు వాళ్ళ నాన్నగారే లియోనే అన్నట్టు మిస్టర్ లియో అన్నట్టు చెప్తాడు. నువ్వేమో ఐపీఓ బిడ్డింగ్‌కి వాళ్ళ ప్రాజెక్ట్‌కి హెల్ప్ చేద్దామని నువ్వు చూస్తుంటే, అతనేమో ఇలా చేస్తున్నాడు. అదంతా నేను హ్యాండిల్ చేసుకుంటాను. మీరేమి ఇన్వాల్వ్ అవ్వద్దు. సో, కంపెనీని నేను చూసుకోగలను. మీరేం భయపడాల్సిన అవసరం లేదు అన్నట్టంటాడు. మరి నీ పర్సనల్ లైఫ్ గురించేంటి? ఎప్పుడు సెటిల్ అవ్వబోతున్నావంటే, సెటిల్ అంటే గుర్తొచ్చింది. నా గర్ల్ ఫ్రెండ్‌కి నేను బ్రేకప్ చెప్పాను. ప్రెజెంట్ నేను ఏ రిలేషన్‌షిప్‌లో లేను అన్నట్టు చెప్తాడు. సరే అయిపోయింది. నా డిన్నర్ అయిపోయిందని వెళ్తున్నానని చెప్పేసి, వాళ్ళ నాన్నగారు ఎక్కడ్నుండో స్పెషల్ ప్లేస్ నుండి టీ పౌడర్ తెప్పించి పెడతాడనమాట. అది తీసుకువెళ్తాడు వెళ్ళేప్పుడు. నెక్స్ట్ సీన్‌లో వాళ్ళ నాన్నగారిది బర్త్‌డే ఈవెంట్ ఉంటుంది కదా! అది చూయిస్తూ ఉంటారనమాట. సో, వాళ్ళ నాన్నగారు అన్నీ చూసుకుంటూ ఉంటే అప్పుడే వస్తుంది. "ఏంటి మీరు అప్పుడే వచ్చారు? నేను చెప్పాను కదా! నేను చూసుకుంటా అని. మీరెందుకు నాన్న వర్రీ అవుతారంటే, "ఏం లేదు జస్ట్ ఊరికే వచ్చాను. ఈ మెనూ అంతా నువ్వే చేసావంటే, అవును నాన్న నేనే ప్రిపేర్ చేశాను మీకోసం" అన్నట్టంటే, "నిజంగా నువ్వు చాలా కేర్‌ఫుల్‌గా ఉంటావు ప్రతి విషయంలో" అన్నట్టు వాళ్ళ నాన్నగారు అంటారు. "వాంగ్ మీతో మాట్లాడడానికొస్తున్నారు ఈరోజంటే, ఓహ్! వాంగా చాలా ఎఫెక్షనేట్‌గా పిలుస్తున్నావంటే" ఇంతలో అతనొస్తాడు. సో, పక్కనే ఇంకొకరుంటే వాడిని పంపించేస్తారనమాట. వాంగ్ మీకోసం ఏదో బర్త్‌డే గిఫ్ట్ ప్రెజెంట్ చేస్తాడంట అని చెప్పి వాళ్ళ నాన్నగారికి చెప్పినప్పుడు వాంగ్ బర్త్‌డే గిఫ్ట్ ఇస్తాడు. అది ఓపెన్ చేయగానే అందులో గోల్ఫ్ ఆడే అప్పుడు హ్యాండ్‌కి వేసుకునే గ్లౌస్ ఉంటుందనమాట. ఇదేంటి సింగిల్ హ్యాండే ఉంది. ఇంకొకటి మిస్ అయినట్టుంది అన్నట్టంటే ఇంతలో షీయు అదేం కాదు ఒకటే యూజ్ చేస్తారు గేమ్‌లో అన్నట్టు తను చెప్తుందనమాట. ఇది లండన్ నుండి స్పెషల్‌గా మీకోసమే తెప్పించారన్నట్టు వాళ్ళ నాన్నగారికి చెప్తుంది వాంగ్ ఇచ్చిన గిఫ్ట్ గురించి. ఇంతలో నాన్నగారు అది తీసి ట్రై చేసి పర్ఫెక్ట్‌గా సెట్ అయింది అన్నట్టు అంటారనమాట. కేక్ వచ్చిందని చెప్పగానే మీ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉండండి నేను వెళ్లి చెక్ చేసి వస్తా అని చెప్పి వెళ్ళగానే వాళ్ళ నాన్నగారు వాళ్ళ నాన్నగారు అంటే మిస్టర్ లియో వాంగ్‌తో ఇలా మాట్లాడతారు. సో, నాకర్థమవుతుంది గిఫ్ట్ నువ్వు కొనలేదని చెప్పేసి. నీ దగ్గర నాకు గిఫ్ట్ ఇచ్చేంత సిన్సియారిటీ కూడా లేదు. ఫ్యూచర్‌లో ఇన్ కేస్ మా అమ్మాయి ఏమన్నా అంటే మాత్రం అస్సలు ఊరుకోను. ఇన్ కేస్ అని చెప్తున్నాను అని చెప్పేసి వాళ్ళ నాన్నగారు అలా వాంగ్‌కి వార్నింగ్ ఇస్తాడనమాట. వాంగ్ సారీ చెప్తాడు. ఆ రోజు నైట్ మన లీ ఇంటికి రాగానే ఫెయి వచ్చేసి, "మీ నాన్నగారికి ఇప్పుడెలా ఉంది? ఓల్డ్ పీపుల్‌కి కొంచెం ఇలా జరుగుతూ ఉంటుంది. నువ్వెక్కువ ఆలోచించుకో కన్ఫర్మ్‌గా సెట్ అయిపోతుందని" చెప్పేసి మంచి మాటలు చెప్తూ ఉంటుందనమాట. సో, చెయ్యి పట్టుకొని రాణి కోసం నేను సూప్ చేశానని చెప్పేసి టేబుల్ దగ్గర కూర్చోబెట్టి, ఆ సూప్ బౌల్‌లో వేసి ఇస్తుందనమాట. "నువ్వు ఎంజాయ్ చెయి నేను వెళ్ళి నా వర్క్ చేసుకుంటాను" అన్నట్టు తను వెళ్తుంది హాల్‌లో కూర్చోడానికి. ఆ సూప్ టేస్ట్ చేసి, నిజంగా అసలు తిను చాలా బాగా కుక్ చేస్తుంది. అసలు సూపర్ ఉంది అన్నట్టు అనుకుంటాడు. నెక్స్ట్ డే మన ఫెయ్య వచ్చేసి తన కోసం ఫ్రైడ్ రైస్ చేసుకుంటూ ఉంటుందనమాట. ఫ్రైడ్ రైస్ చేసుకొని తన బౌల్‌లో వేసుకొని ఏదో వర్క్ చేస్తూ ఉంటుంది ఆ రిపోర్ట్ గురించే. ల్యాప్‌టాప్‌లో వర్క్ చేస్తూ తను అది తినేసి గ్రోసరీస్ తెచ్చుకుందాం అని చెప్పేసి ల్యాప్‌టాప్ క్లోజ్ చేయకుండానే బయటికి వెళ్తుంది. ఆ గ్యాప్‌లో మన లీ బయటకొస్తాడు. ఆకలేస్తుంది ఏముందా అని చెప్పి కిచెన్‌లో వెతుకుతూ ఉంటే
ఫ్రైడ్ రైస్ కనిపిస్తుందనమాట. తను కూడా ఒక బౌల్‌లో వేసుకొని వెళ్తూ ఉంటే, తన ల్యాప్‌టాప్ ఓపెన్ చేసి ఉండడం అబ్జర్వ్ చేసి, వెంటనే అక్కడికి వెళ్లి చూస్తాడనమాట. ఆ డాక్యుమెంట్ అంతా రివైజ్ చేసి, మిస్టేక్స్ అన్నీ మళ్ళీ ఇతనే రెక్టిఫై చేస్తాడనమాట. మంచిగా చేస్తాడు ఆ డాక్యుమెంట్. వెయ్యి రాగానే టేబుల్ మీద బౌల్ చూసి అంటే వచ్చి బయటొచ్చి తిన్నాడనమాట. అంటే మూడ్ బానే ఉన్నట్టుందిలే అన్నట్టు అనుకుంటుంది. సో, ల్యాప్‌టాప్ దగ్గర ఏదో స్టిక్కీ నోట్స్ లాగా అంటించుంటే, ఇతను నా ల్యాప్‌టాప్ దగ్గరికి ఎందుకొచ్చారని చెప్పేసి అది చూస్తే, "ఈ ఫ్రైడ్ రైస్ నేను తిన్నాను. అందుకే రిటర్న్ హెల్ప్ చేశాను. ఈ డాక్యుమెంట్ నేను రెక్టిఫై చేశాను" అన్నట్టు చెప్తాడు. వెంటనే చూస్తుందనమాట. నిజంగానే ఏ మాటకి ఆ మాట ఆయనకి ప్రొఫెషనల్ స్కిల్స్ చాలా ఉన్నాయి. చాలా చేశాడన్నట్టు తననుకుంటుంది. తను నిద్రపోతూ ఉంటే టెక్స్ట్ చేస్తుందనమాట. థాంక్ యూ అని చెప్పేసి. ఉత్తి థాంక్ యూ ఏనా అంటే, మరేం కావాలో నువ్వే చెప్పు. ఏదైనా చేసి పెట్టినా నీకు అంటే, లాస్ట్ టైమ్ నువ్వు టీఎక్స్ చేసావు కదా! అలాంటిది నాకు కావాలి అన్నట్టు అంటాడు. ఇప్పుడు అర్థమైంది ఫ్రిడ్జ్‌లో పెట్టిన అవి నువ్వే తినేసావనమాట. ఏంటబ్బా మిస్ అయిపోయినాయి అన్నట్టు అనుకున్నాను అన్నట్టు తను టెక్స్ట్ చేస్తుందనమాట. ఎగ్స్ నేను ఆల్రెడీ ఆర్డర్ చేశాను. ఫ్రిడ్జ్‌లో ఉన్నాయి. అలాగే టీ పౌడర్ డోర్ దగ్గరుంది అని చెప్పేసి దాని బ్రాండ్ చెప్తాడనమాట. బ్రాండ్ చెప్పగానే సరే నీకోసం ప్రిపేర్ చేస్తానులే అన్నట్టు తను చెప్తుంది. తను నమ్మదనమాట. ఏంటి అంత మంచి బ్రాండ్ ఇతని దగ్గర ఎందుకుంటుందిలే అని చెప్పేసి, సరే అని చెప్పి టీఎక్స్ చేద్దామని చెప్పి తనంతా ప్రిపేర్ చేసుకుంటూ ఉంటుందనమాట. అది ఓపెన్ చేసి ప్యాకేజింగ్ బావుంది. బట్ ప్యాకేజింగ్ బాగున్నంత మాత్రాన అదే అయ్యుండదు కదా! ఒరిజినల్ బ్రాండ్ అని చెప్పేసి టీ చేస్తూ ఉంటే స్మెల్ చాలా అనిపిస్తుందనమాట తనకి. ఇది నిజంగానే ఆ బ్రాండేనా అంట అని చెప్పేసి మళ్ళీ డోర్ నాక్ చేసి వెళ్లి అడుగుతుంది. అవును అన్నట్టు తను చెప్తాడు. ముందే తెలిసుంటే అమ్మేసుకునేదాన్ని దీన్ని. అనవసరంగా ఇంత కాస్ట్‌లీ ఐటెమ్‌ని నేను యూజ్ చేసేసాను అని చెప్పేసి తననుకుంటుంది. సో, తను చేసిన తర్వాత టీఎక్ చేసిన తర్వాత ఫోటోస్ తీసుకుంటుందనమాట. చాలా వచ్చింది అని చెప్పేసి. నెక్స్ట్ డే వచ్చేసి లీ రెడీ అయ్యి చూస్తే అక్కడ కిచెన్‌లో తన కోసం టీఎక్స్ రెడీగా ఉంటాయన్నమాట. అది తిని చాలా చేస్తుంది తినసలు నిజంగా అసల సూపర్ అని చెప్పేసి అనుకుంటాడు. సో, ఆఫీస్‌కి వెళ్ళిన తర్వాత హీజింగ్ వాళ్ళకి అలాగే లీ వాళ్ళకి ఒక మీటింగ్ అవుతుంది. అది అవ్వగానే డైరెక్టర్ ఫాంగ్‌ని "మీతో కొంచెం మాట్లాడాలి. ఒకసారి నా క్యాబిన్‌కొస్తారా? జస్ట్ ఒక టీ బ్రేక్ లాగా" అన్నట్టంటే డైరెక్టర్ ఫాంగ్ ఓకే అని చెప్పేసి తనతో వెళ్తుందనమాట. ఏంటో చెప్పండి సడెన్‌గా ఇలా పక్కకు పిలిచారంటే, మీరు మీటింగ్‌లో కొంచెం నర్వస్‌గా అనిపించింది. ఏదైనా చెప్పాలనుకుంటున్నారంటే, నేనేం చెప్తాను, మీరే రీసెంట్‌గా చందు వెళ్ళినట్టున్నారు కదా! ట్రిప్ ఎలా ఉంది? అంతా బానే ఉందా? అంటే, నా పర్సనల్ ఇన్ఫర్మేషన్ గురించి బానే ట్రాక్ చేస్తున్నారు అన్నట్టు లీ అంటాడు. మరి ఆ మాత్రం ట్రాక్ చేయాలి కదా! ఒకే ప్రాజెక్ట్‌లో అందరం కలిసి చేస్తున్నాము. బట్ ఇన్ని డేస్ మీరు కనిపించకపోతే తెలుసుకోవాలి కదా! అన్నట్టు అంటుంది. వెళ్ళిన పని అయిందా మరి? ఏం జరిగిందన్నట్టంటే, ఈ పాటికే మీకు ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ అంతా మీ టేబుల్ మీద ఉండుంటుంది కదా! అన్నట్టు ఇండైరెక్ట్‌గా ఇచ్చుంటుంది కదా! అన్నట్టు అంటాడు. డైరెక్టర్ ఫ్రాంక్‌కి ఇక క్లియర్ పిక్చర్ అర్థమవుతుందనమాట. నాకిప్పుడు అర్థమైంది. ఫెయికి తెలుగుందని ఒప్పుకుంటాను. బట్ ఇంత బాగా ఎలా చేయగలిగిందా అని చెప్పి అనుకున్నాను. మీ హెల్ప్ ఉంది కాబట్టి అని చెప్పి అంటే, అవును. బట్ మేమేమి కావాలని ఇద్దరం కలిసి వెళ్ళలేదు. అన్‌ఫార్చునేట్‌లీ అక్కడ కలిసాము. సో, ఎందుకు కలిసి వర్క్ చేయకూడదని చెప్పేసి ఇద్దరం కలిసి వర్క్ చేశాము. మేజర్ పార్ట్ తనదే ఉండే. తనే బాగా హెల్ప్ చేసింది. తనే చాలా తెలివిగా డీల్ చేసింది అన్నట్టు చెప్తాడు. బట్ తనిప్పుడు మా కంపెనీలో వర్క్ చేయట్లేదు అంటే, అవునా! అదేంటి ఈ రిపోర్ట్ ఇస్తే మీరు మళ్ళీ మీ కంపెనీలో జాయిన్ చేయించుకుంటారన్నట్టు తను నాతో చెప్పిందే. అంతా నిజం కాదా అన్నట్టంటే, మీరు తనేమన్నా మిస్‌అండర్‌స్టాండ్ చేసుకుందేమో నేను తనతో తర్వాత మాట్లాడతాను అన్నట్టు అంటాడు. పాపం తను దీనికోసం చాలా వర్క్ చేసింది. చాలా హార్డ్ వర్క్ చేసింది. నాకన్నా చాలా యాక్టివ్‌గా ఉండింది అంటే, మీరేంటి ఇప్పుడు ఫెయి తరపున మాట్లాడడానికి నన్ను పిలిచారా అంటే, లేదు లేదు ఫెయి టాపిక్ మీరే కదా ఫస్ట్ ఎత్తింది. నేనేం ఎత్తలేదు కదా! నన్ను యాక్చువల్‌గా ఎందుకు పిలిచారంటే, ఇది విషయం. మీకు తెలుసు, నాకు తెలుసు షాంగ్లీ ఫాంగ్‌లో రికార్డ్స్‌లో ఏవైతే రికార్డ్స్ సబ్మిట్ చేశారో అందులో కొన్ని ట్రాన్సాక్షన్స్ ఉన్నాయో అవి కన్ఫర్మ్‌గా మనం గవర్నమెంట్‌కి చెప్పాలి. బట్ అది ఎవరు చెప్పాలో మనం ఇప్పుడు డిసైడ్ అవుదామంటే చెప్పండి మీకేమైనా ప్లానుంటే, నేను దాన్ని ఫాలో అవుతాను. కన్ఫర్మ్‌గా ప్లాన్ ప్రకారం చేద్దాం అన్నట్టు అంటుందనమాట. ప్లాన్ అంటూ ఏం లేదు. అట్ ద ఎండ్ మనం కన్ఫర్మ్‌గా ఇదంతా గవర్నమెంట్‌కి చూయించాలి. ఎవరో ఒకరు ఎయిదర్ మీరైనా, లేకపోతే మా కంపెనీ వాళ్ళైనా సరే ఈ రికార్డ్స్ మనం బయట పెట్టాల్సిందే. మనకి వేరే దారి లేదు, ఆప్షన్ లేదు అంటే, ఒకవేళ నేను బయట పెడితే ఫెయికి మళ్ళీ జాబ్ రాదేమో. ఎందుకంటే, మిస్టర్ లీ యూ ఇదంతా మేము బయట పెట్టాం కాబట్టి కన్ఫర్మ్‌గా తనకి జాబ్ ఇవ్వరు. అలాగే తన మీద ఇంకా కోపం వస్తుంది. ఆ రిపోర్ట్ అంతా తనే చేసింది కాబట్టి తన కెరియర్ అంతా వేస్ట్ అవుతుంది. అన్నట్టు అలా చెప్తుందనమాట. ఓహ్! ఇలా వచ్చారా? సరే నేనొకటి అనుకుంటున్నాను. ఇదంతా మేమే తీసుకుంటాం ఈ రెస్పాన్సిబిలిటీ అంతా. మా కంపెనీ వాళ్ళే మేమే ఇదంతా బయట పెట్టాలనుకుంటున్నామంటే మీకు ఓకేనా అంటే తన మనసులో మీరు పెడతానంటే నాకేంటి ప్రాబ్లమ్? సరే ఓకే. నాకేం ప్రాబ్లమ్ లేదు అన్నట్టు అంటుందనమాట. అదే ఎప్పటినుండో తను చేయాలనుకుంటుంది కాబట్టి అది వాళ్ళ సైడ్ నుండి వెళ్ళకుండా ఉండాలనుకుంటుంది కాబట్టి, సరే ఓకే అని చెప్పేసి ఇక మరి నేను వెళ్తానని చెప్పి తను బయటికి వెళ్తుంది. హెచ్ఆర్‌ని కాంటాక్ట్ చేయమని చెప్పేసి, ఫెయిని కాంటాక్ట్ చేయమని చెప్తుందనమాట. మళ్ళీ తనని జాయిన్ చేర్చుకుందామని చెప్పేసి.
ఇంతటితో మనకి ఈ పార్ట్ కంప్లీట్ అయిపోతుంది. ఈ పార్ట్ మీకు నచ్చిందని చెప్పేసి అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.